Good morning, students. Today we are discussing about product and pricing decisions. This is the fourth chapter. Okay. So in this product and pricing decisions, we have to learn about the concept of product and its classification, concept of product life cycle and marketing strategies, product line and product mix decisions, concept of pricing with pricing decisions, methods and strategies. This is the main motto. Okay. So detailed about the concept of product. Okay. Product can be defined as a combination of both tangible and intangible attributes provided in the market, which helps in satisfying both the needs and wants of the customers. ఏంటి tangible అంటే without, so attributing provided in the market which help in satisfying both the needs and wants of the customers. వాళ్ళకి నీడ్ ఏంటి, వాంట్ అసలు ఏం కావాలి, ఎంత కావాలి అనే దాని గురించి తెలిసేది ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ ప్రొడక్ట్. ఓకే. వాట్ కెన్ బి గుడ్ సర్వీసెస్, ప్లేస్, పర్సన్ ఆర్ ఐడియా, అండ్ ఇట్ మే ఆల్సో ఇంక్లూడ్స్ ప్యాకేజింగ్, కలర్, ప్రైస్, క్వాలిటీ, బ్రాండ్ అండ్ ఆల్సో ఇన్వాల్వ్స్ సెల్లర్ సర్వీస్ అండ్ రిప్యుటేషన్. సెల్లర్ సర్వీస్, రిప్యుటేషన్ కూడా ఇది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఓకే. The product offered in the market is expected to provide satisfaction to the buyer, which in turn provides value to the ultimate firm. In short, a product is referred to as a need satisfying entity. The meaning and concept of product may differ from the point of view of company and customer. ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ, అంటే ఒక కంపెనీలో ఒక ప్రోడక్ట్ గురించి ఇది చెప్తాడు, ఇంకో కంపెనీ ఇంకో ప్రోడక్ట్ గురించి ఇంకో విధంగా చెప్తాడు. అంటే ఒక కంపెనీకి ఇంకో కంపెనీకి సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ డిస్కషన్ అనేది ఉంటుంది. దేని ఫార్ములా దానికి, దేని యొక్క ప్రెసిషన్ దానికి ఉంటుంది. ఓకే. నెక్స్ట్, ప్రొడక్ట్ ఆఫర్డ్ ఇన్ ద మార్కెట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ సాటిస్ఫాక్షన్ టు బయ్యర్. అంతే కదా, మనకి అసలు ఆఫర్ చేసేది దేనికి, బయ్యర్కి సాటిస్ఫాక్షన్ ఉండడానికి. ఓకే. ఫ్రమ్ కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూ, న్యూ ప్రోడక్ట్ ఇస్ ప్రోడక్ట్ విచ్ ఇట్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం మార్కెట్. దిస్ న్యూ ప్రోడక్ట్ మే బి టోటల్లీ న్యూ ఇన్వెన్షన్, డూప్లికేటెడ్ కాపీ ఆఫ్ కాంపిటేటర్స్ ప్రొడక్ట్, ఆర్ మే బి ద ఎక్స్టెన్షన్, మోడిఫికేషన్ టు ద ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ ఆఫ్ ది కంపెనీ. అంటే న్యూ ప్రోడక్ట్ అంటే మనము కొత్త ప్రోడక్ట్ అని తయారు చేయొచ్చు. న్యూ ప్రోడక్ట్ అంటే కొత్త ప్రోడక్ట్ అని తయారు చేయొచ్చు. ఆర్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ అంటే కాపీ. అంటే ఏంటి, మనకంటే ఎక్కువ కాంపిటేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ కాపీ చేసి కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే. డూప్లిసిటీ కాపీ ఆఫ్ కాంపిటేటర్ ప్రోడక్ట్, ఆర్ మేబీ ద ఎక్స్టెన్సివ్ మోడిఫికేషన్ టు ద existing product of the company. Okay. Next, from customers point of view, new product is a product which is emerged as a alternative existing product group in the market. It may also include totally new invention. అంతే కదా, న్యూ ఇన్వెన్షన్లో ప్రొడక్ట్ అనేది ప్రొడక్ట్ విచ్ ఈజ్ ఎమర్జ్ యాజ్ ద ఆల్టర్నేటివ్ ఫర్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్. ఓకే. ఒక్కొక్కరు ఏం చేస్తారమ్మా, ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ అంటే ఒక ప్రోడక్ట్ ఉంది, అది ఓల్డ్ వర్షన్ అయిపోయింది. ఓల్డ్ వర్షన్ అయిపోతే ఏం చేస్తాం, ఓల్డ్ వర్షన్ అయితే ఏం చేస్తాం, దాన్ని ఇప్పుడు మనం దాంట్లో కొంచెం ఎగ్జిస్టింగ్ వర్షన్ని తీసేసి కొత్త వర్షన్ రావాలంటే కొంచెం మనం కెమికల్స్ అనేవి ఆర్ అదర్ వగైరా అనేది యాడ్ చేసేసి కొత్త ప్రోడక్ట్గా మనం డిజైన్ చేస్తాం. ఓకే. ద వేరియస్ డెఫినేషన్స్ according to Professor Harry L. Hansen, the product is the sum total of three things: the intrinsic characteristic, its materials and construction, its ability to perform; the extrinsic characteristics is packaging, brand or trademark, and the intangibles associated with it. Okay. This is the product. Philip Kotler ఏమన్నారంటే, product is made up of three parts: tangible product materials and construction, extended product part services, and a generic product part the benefits. Okay. This is ఫిలిప్ కోట్లర్ అన్నాడు. టూ చాలా ఎక్కువ. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏంటిది, ఎనీ ప్రోడక్ట్ విచ్ ఈస్ సోల్డ్ ఇన్ ద మార్కెట్ ప్లేస్ వుడ్ పొసెస్ సమ్ కామన్ క్యారెక్టరిస్టిక్స్. దిస్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. as an
క్యారెక్టర్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఏమంటే ఎక్స్ప్లిసిట్ క్యారెక్టర్స్, ఇంప్లిసిట్ క్యారెక్టర్స్. ఎక్స్ప్లిసిట్, ఇంప్లిసిట్ 2 క్యారెక్టర్స్ ఉంటాయి దేనికి, ప్రొడక్ట్‌కి. ఓకే. ఎక్స్ప్లిసిట్ ఏంది, ఫిజికల్ ఫార్మ్, బ్రాండ్ నేమ్, ప్రొడక్ట్ ప్యాకేజ్, ప్రొడక్ట్ సర్వీస్, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్. ఏంటిది, ఫిజికల్ ఫార్మ్ ఉంటుంది, బ్రాండ్ నేమ్ ఉంటుంది, ప్రొడక్ట్ ప్యాకేజ్ ఉంటుంది, నెక్స్ట్ ప్రొడక్ట్ సర్వీస్ ఉంటుంది, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ ఉంటుంది. ఇక్కడైతే ఇంప్లిసిట్ క్యారెక్టర్ ప్రొడక్ట్ పర్సెప్షన్ ఉంటుంది, ప్రొడక్ట్ సింబల్ ఉంటుంది, ప్రొడక్ట్ స్టోరీ ఉంటుంది, ప్రొడక్ట్ ఎవల్యూషన్ ఉంటుంది, ప్రొడక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది. దిస్ ఈజ్ ఇంప్లిసిట్ ప్రొడక్షన్ క్యారెక్టరిస్టిక్స్. ఇంప్లిసిట్, ఎక్స్ప్లిసిట్. ఓకే. గుర్తుకోండి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రొడక్ట్లో ఏమేమి ఉంటాయి, ఇంప్లిసిట్, ఎక్స్ప్లిసిట్. ఎక్స్ప్లిసిట్లో ఏముంటుంది, ఫిజికల్ ఫార్మ్, బ్రాండ్ నేమ్, ప్రొడక్ట్ ప్యాకేజ్, ప్రొడక్ట్ సర్వీస్, ప్రొడక్ట్ లైఫ్ సైకిల్. ప్రొడక్ట్ లైఫ్ సైకిల్, ప్రొడక్ట్ ప్యాకేజ్ ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి, ఎక్స్ప్లిసిట్లో. ఇంప్లిసిట్లో ప్రొడక్ట్ పర్సెప్షన్, ప్రొడక్ట్ సింబల్, ప్రొడక్ట్ స్టోరీ, ప్రొడక్ట్ ఎవల్యూషన్, ప్రొడక్ట్ కమ్యూనికేషన్ ఇవి ఇందులో ఉంటాయి. ఓకే. Explicit characteristics అంటే ఏంది, explicit characteristics refers to those characteristics of the product which are direct and clearly understandable. This may include physical features of the product. The explicit characteristics are uniform and easily understandable by anyone. The common explicit characteristics of the product are physical form. First one is physical form. The most common explicit characteristics of any product is its physical form or configuration. The physical form of a product includes elements such as the material it is made up of, such as material, metal, wood, plastic, etc. Other explicit physical attributes of product include shape, size, color. ఫిజికల్ ఫామ్ అంటే అసలు ఏ షేప్లో ఉంటుంది, సైజ్ ఎంత, షేప్ ఎంత, కలర్ ఏంటి, అసలు దాంట్లో మెటల్ ఏంటి, మెటీరియల్ ఏంటి అనే దాని గురించి తెలిసేది ఏంటంటే ఫిజికల్ ఫామ్. నెక్స్ట్ బ్రాండ్ నేమ్. Many products are defined by their brand name. For example, MRF, Honest Tires, Kissan for tomato ketchup, బ్రిటానియా ఫర్ బిస్కెట్స్. ఇలా బ్రాండ్ నేమ్స్ ఉంటాయి. అపోలో కూడా టైర్స్ ఉంటుంది, అపోలో ఫార్మసీస్ ఉంటుంది, హైటెరో ఫార్మాసిటికల్స్ ఉంటుంది. సో ఇలా రెడ్డిస్ ల్యాబ్స్ ఉంటాయి. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్రాండ్ నేమ్ ఉంటుంది. ఓకే. ఆ బ్రాండ్ నేమ్ని యూజ్ చేసి మనం ప్రోడక్ట్ అనేది రిలీజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ప్రొడక్ట్ ప్యాకేజ్. ద ప్యాకేజ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ద కస్టమర్స్ యాజ్ ఎ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ప్రోడక్ట్. అంతే కదా, ప్యాకేజ్ ఎంత బాగుంటే అంత తీసుకుంటారమ్మ కస్టమర్స్, అది గుర్తుపెట్టుకోండి. ప్రొడక్ట్ సర్వీస్. దిస్ ఇంక్లూడ్స్ బోత్ ప్రీ సేల్ సర్వీసెస్ సచ్ యాజ్ డెమాన్స్ట్రేషన్, క్రెడిట్ ఫెసిలిటీ ఎక్సెట్రా, అండ్ ఆల్సో పోస్ట్ సేల్ సర్వీసెస్ సచ్ యాజ్ ఇన్స్టాలేషన్, రిపేర్స్, ప్రొవైడింగ్ స్పేర్స్ ఎక్సెట్రా. and sales services such as installation, repairs, providing spares, etc. Product life cycle. The product could be in any of the 4 stages of product life cycle, that is introduction, growth, maturity or decline. This is the product life cycle. 4 stages ఏంటంటే product life cycle, that is introduction, growth, maturity or decline. Implicit characteristics. Implicit characteristics refers to those characteristics of the product which are not direct or clear. These characteristics are generally expressed or implied indirectly. The understanding of the implied characteristics depends upon the perception of the consumers and the consumer perception. Okay. And thus it may vary from the one customer to other. The common implicit characteristics of the product includes the following. ఏమేంటి implicit characteristics? First, product perception. It is the most important implicit characteristic of any product. It refers to the way in which customers perceive a product. ఏంటి దేని గురించి ప్రొడక్ట్ పర్సెప్షన్ అంటే కస్టమర్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రోడక్ట్ని. ద ప్రాసెస్ ఆఫ్ పర్సెప్షన్ ఈజ్ అ కాంప్లెక్స్ అండ్ సైకలాజికల్ ప్రాసెస్ అండ్ ఇట్ వేరీస్ ఫ్రమ్ వన్ కస్టమర్ టు. అంతే కదా, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, దానివల్ల యూజ్ ఏంటంటే అదేంటంటే ఒక కస్టమర్ నుంచి ఇంకో కస్టమర్కి చేంజ్ అవుతుంటుంది. ఓకే. నెక్స్ట్ ప్రొడక్ట్ సింబల్. అనదర్ మేజర్ ఇంప్లిసిట్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ది ప్రొడక్ట్ విచ్ మే బి రిలేటెడ్ టు ఇట్స్ సైజ్, కలర్, టేస్ట్ ఎక్సెట్రా. ఓకే. For example, some products simply symbolizes status such as Mercedes car. This is a symbol. Benz, BMW, and Mercedes, and Nano also, Tata company also, Maruti Suzuki. This on product story. Every product explains about a story. It communicates about the makers of the product, its users or its availability, etc. Okay. Next, product evolution. It refers to the criteria based upon which the product is evaluated to determine the level of satisfaction derived by the end user of the product. Okay. Product